కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇవాళ కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ పూర్తి కాగా ఇవాళ 3వ రోజు కూడా విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి 41A నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇవాళ కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ పూర్తి కాగా ఇవాళ 3వ రోజు కూడా విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 41A నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ రోజు కూడా రాఘవరెడ్డిని, ఎవరైతే అవినాష్ రెడ్డి పిఏ ఉన్నారో రాఘవరెడ్డి, ఈ రోజు కూడా రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా? శంకరి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఈ రోజు 3వ రోజు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో పులివెందులలో కూడా బయలుదేరినాడు కడపకి. అతను కడప క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు గత 3 రోజులుగా. అయితే తప్పకుండా మీరు అన్నట్లు, ఎందుకంటే ఇతను కీలక వ్యక్తి. వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో రవీందర్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు ఇతన్ని విచారిస్తున్నారు. ఇతను 20వ నిందితుడు. ఇప్పటికే 74 కేసులు నమోదయ్యాయి మొత్తం పులివెందుల పిఎస్ లో. సో ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. ఇతను కీలకంగా మారాడు. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కావడంతో ఇప్పుడు ఆ కంటెంప్ట్ ఏదైతే వర్రాదిత్తుల ప్రకారం అయితే ఆ కంటెంప్ట్ ఇచ్చిన కంటెంట్ ఇతని ద్వారా వచ్చింది, రాఘవరెడ్డి ద్వారా వచ్చింది. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ లో తయారైంది కంటెంట్. సో ఆ మేరకు అతను చెప్తేనే నేను పోస్ట్ చేశాను అనే విధంగా చెప్పడం జరిగింది వర్రా. సో ఈ మేరకు ఇతను ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇతను గత 3 రోజులుగా ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ ఈ రోజు 3వ రోజు. అయితే ఏమాత్రం సరిగా సహకరించినట్టు పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం అడిగినా కూడా అసలు వర్రా కూడా తెలియదు, అసలు నా చెల్లి పని చేయలేదు, అసలు దాని గురించి నాకు తెలియదు అన్నట్లుగా సమాధానం ఇచ్చి ఇట్లా ఉంది. సో దీని మేరకు ఈ రోజు కూడా 3వ రోజు విచారిస్తున్నారు. ఈ విచారణ అనంతరం తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.